ఈ కనపడేటువంటి పైర వచ్చేసి ఆనియన్. ఇతను జనవరి 8, 9 వేసాడు. ఇతను వచ్చేసి బీ సెంటరు, దేవనకొండ మండలమే కదా, దేవనకొండ మండలమే బీ సెంటరు. ఈయన పేరు ఇంకా అడగలేదు. ఫస్ట్ మీకు పైర చూపిస్తాను. దాదాపు 2.5 feet పైన చూడండి. ఇది చూడండి, 2.5 అడుగు హైట్. మీకు కాడ కానీ ఎలా కనపడుతుంది చూడండి. దీనివల్ల మనం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది, భూమికి సారవంతం ఎలా పెరుగుతుంది, తర్వాత ఈ పైరకి ఎలాంటి న్యూట్రిషన్స్ అందుతాయి, అంటే గోమూత్రంతో తయారు చేసిన కషాయాలు యూజ్ చేయడం వల్ల ఎలా ఉంటుంది అనేది మీకు ప్రాక్టికల్గా ఇక్కడ రైతులు ఉన్నారు. తర్వాత బళ్ళారు నుండి కూడా ఒక రైతు వచ్చాడు చూడడానికి. ఆ రైతును కూడా అడుగు తెలుసుకుందాం. ఫస్ట్ రైతుతో మనం మాట్లాడదాం. చెప్పండి అన్న, మీ పేరేంటి? బీ సెంటరు మార్కయ్య. ఇది చూడు, దాదాపు నాకు మోకాటికి పైన ఉంది. నేను దాదాపు 5 ముక్కల హైట్ ఉన్నాను. నేను నాకు తొడకుంది, 5 ముక్కల హైట్ ఉన్నాను నేను, నాకు తొడలకుంది ఇది. చెప్పండి మీ పేరు? బీ సెంటర్ మార్కయ్య. ఇది గోనగండ్ల దగ్గర ఇది గాలిదిన ప్రాజెక్ట్ పక్కనే ఉంది. ఇది ఇప్పుడు చూపించినటువంటి పైర సేను. రైతు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా అనిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇంతకుముందు కూడా ఉల్లిగడ్డ వేశారు కదా, ఉల్లిగడ్డ వేసినప్పుడు కెమికల్ యూజ్ చేశారు కదా, అంటే పాయిజన్. అది ఉపయోగించేటప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఇది ఉపయోగిస్తుంది? అంతకుముందు అది శుద్ధ. ఇంతకుముందు పిల్లోడు తెచ్చి మమ్మ ఇది కొట్టి చూద్దాము ఇది ఒకసారి అంటే సరే కాసి అది ఇంగ్లీష్ మందు తీసుకురాకుండా ఇదే తీసుకొచ్చి కొట్టినాము. ఇది 4 తూర్లు అయింది. ఇప్పుడు ఇది వేసి కాసి 55 రోజులు అవుతుంది పైర. 55 రోజులు. ఇప్పుడు 4 రోజులు 4 తూర్లు కొట్టినాం దీన్ని. ఇదే అది కొట్టిన తర్వాత ఇంకేరే మందు కొట్టలేము. నీకు ఓకేనా? ఓకే, హ్యాపీనా? హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. అంటే చూడండి, రైతుకి ఎంత ఖర్చు తగ్గుతుంది. తర్వాత మనము ఈ విధంగా చేయడం వల్ల కెమికల్ విత్ కెమికల్ ఫ్రీ నుండి బయటకు వచ్చి న్యాచురల్గా పండించిన పంటనే మనం ప్రజలకి మార్కెట్లోకి ఇస్తున్నాము. ఈ విధంగా అందరూ రైతులు తయారైతే ఖర్చు తగ్గుద్ది, ఆవులు బతుకుతాయి, తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మనం ఉపయోగపడతాం. కెమికల్ వేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి చాలా ఇబ్బంది పెడతాం. అంటే వాళ్ళకి ఏం తెలియదు, గో అంటే ఏం తెలియదు, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏం తెలియదు, విషం ఏంటంటే టోటల్గా ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు టోటల్ విషపూరిత ఆహారం తిని ఆరోగ్యాలు పాడైపోయి పిల్లలు ఔటిగాలుగా పుట్టి వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు, అంటే ఏ మాత్రం తెలివితేటలు లేవు. చదువు అని చెప్పేసి మనం చదువు పైన పెడుతున్నాం. చదువు ఉండాలి, కానీ చదువుతో పాటు లోక జ్ఞానం కూడా అవగాహన ఉండాలి. కాబట్టి నీకు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. అన్న మీరు చెప్పండి, మీకు ఇది ఎకరాకి వచ్చేసి మీకు 1 లీటర్ ఉపయోగించాలి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మీ పేరు? నా పేరు రాజేష్. ఏ ఊరు మీది? ఐరన్ బండ బేజ్. మీరు కూడా రైతేనా? రైతు అంటే రైతులే, కాకపోతే మాది బయలు పొలాలు ఎక్కువ అయితే. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది పైరా? ఇప్పుడు మీకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చెప్పడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సూపర్ ఉంది. మా మధ్య చాలా మంది కూడా అన్నారు మేము ఆ పైరకి కొంచెం డిఫరెన్స్ ఉంది అని. రైతులు కూడా ఇది చుట్టుపక్కల రైతులు కూడా చెప్పారు. పక్కన చేసినాడు కదా ఆయన, ఇంగ్లీష్ మందులే కొట్టినాడు. కానీ ఏం వచ్చి కొడతాడు, ఏం తెచ్చి కొడతారంటే ఏం లేదప్ప సార్ ఏదో అఫ్గాడ్ ఇచ్చిండే ఓదో ఏదో అంటారు, దాని పేరు నాకు రాదు. అదే తెచ్చింటే కొడుతున్నాను. ఏది ఇచ్చినాడు అది పసుపు నీళ్ళు, మంచి నీళ్ళు, ఆవు నీళ్ళు అదే కొట్టినాను అని చెప్పిన. గోమూత్రంతో తయారు చేసినామని చెప్పకూడదు. అదే చెప్పినాము. చెప్తే సరే నాన్న తెచ్చి కొడతానని ఇంకా ఆయన రాలే. నవతికి మనం చెప్పలే. మన పని మనం ఇంత చేయని కాటుంటే ఇంటికి పోయలేదు తక్కువ. నేను సాయంత్రం వస్తే పొద్దున వస్తే సాయంత్రం ఇంటికి పోతాను. ఇంకెవరు కలిసేదిలే, ఎవరు చేసేదిలే. చెప్పండి అన్న, మీకే ఎలా అనిపిస్తుంది? మీరు కూడా బోర్ మెకానిక్ కదా, మీకు కూడా చాలా మంది రైతులు తగులుతుంటారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ చూసారా? ఎక్కడ చూడలేదు సార్. ఇది బాగా వచ్చిందా? హ్యాపీనా? రఫీ మీరు చెప్పండి. రఫీనే ఇచ్చింది ఈయనకు లేదు మామ. బాగా వచ్చింది. ఇప్పించడం వల్ల 4 రైతులకి పరిచయం చేసినట్లయింది. బాగుంది. ఓకే, రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఇతను రెడ్డి వచ్చేసి బళ్ళారి డిస్టిక్ మాన్వి నియోజకవర్గం జాలిహల్లి. ఈ రెడ్డి గారు కూడా ఉల్లిగడ్డ వేశారు. ఇప్పుడు ఈ రెడ్డి గారు కూడా ఇక్కడ చూడడానికి వచ్చారు. చెప్పండి రెడ్డి గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడికి ఇప్పుడు చాలా సూపర్ ఉంది. దీని గురించి ఏమేమి చేసుకునేది మేము పక్కన పైరవన ఉంది కదా, దీన్ని 4 వాట్లు వాడినారంటే ఇంకో తడుకు పంట పంటనే వచ్చేస్తుంది. ఓకే, రైట్ అండి. మరి మనం అందరం కలిసి ఆవులను బతికిద్దామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆవును బతికిస్తే తప్ప ఫ్యూచర్లో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. లేదంటే నెక్స్ట్ జనరేషన్కి లైఫ్ లేదు. అర్థమైందా? మీరు ఆవులు ఖచ్చితంగా సాకాలి. ఆవులు సాకితే మీకు ఇంకా ఇవి భూమిలో వేసుకునే మందులు కూడా అవసరం లేదు. మీకు నేర్పిస్తాను నేను.
మీకు నేర్పిస్తాం. సొంతంగా నిర్ణయం మీరు సొంతంగా తయారు చేసుకోవడానికి మీకు నేర్పిస్తాం. ఇంట్లో చేసుకునేది అది దాని ఓకేనా? కోసం నువ్వు కాబట్టి మరి ఒకసారి గోమాతకి జై చెప్తామా? ఓకే జై గోమాతకి జై గోమాతకి జై జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే